అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఇండియాలో ఇప్పుడు వైద్య రంగంలో కూడా చాలా ఏఐతో కొన్ని ట్రీట్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే చాలా అప్గ్రేడ్ కూడా అయిపోయింది. ఫారిన్ కంట్రీస్తో పోలిస్తే ఇండియాలోనే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అనేవి చాలా బాగా చేస్తున్నారని ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మరి అంత బాగా అభివృద్ధి చెందడానికి ఎలా ఈ కారణాలు కానీ, లేదంటే ఎలాంటి అప్గ్రేడేషన్ వచ్చింది, కొత్తగా ఈ ఇంటర్నేషనల్ రేడియాలజీ ద్వారా వైద్య రంగంలో అయితే కొత్త పెను మార్పులు అయితే కనిపిస్తున్నాయని తెలుస్తుంది. మరి ఇది ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, దీనికి ఆదరణ ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అపోలో డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, ఇంటర్నేషనల్ రేడియాలజీ. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ రేడియాలజీ అనేది అంటే నాకైతే ఇప్పుడే తెలుస్తుంది. మేబీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మేబీ చాలామందికి తెలిసొచ్చు. కానీ గత 30 సంవత్సరాల్లో ఉందని మీరు అన్నారు. కానీ దీనికి ఇప్పుడు కన్నా భవిష్యత్తులో ఎలాంటి ఫీచర్స్ కానీ ఎలా ఉండబోతుంది, అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో ఏ హాస్పిటల్స్ ఎక్కువ దీన్ని ప్రొసీజర్స్ చేస్తున్నారు? చాలా మటుకు అన్ని మేజర్ హాస్పిటల్స్లో చేస్తున్నామండి. మేజర్ హాస్పిటల్స్ అపోలో లాంటి దాంట్లో చాలామంది ఉన్నారు. అంటే మాలాగా డాక్టర్స్ నార్మల్గా కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనేది చాలా తక్కువ మంది ఉంటారండి. అది కొత్తగా అప్కమింగ్ బ్రాంచ్. ఈ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అవుతా ఉంటే ఆ టెక్నాలజీ మ్యాక్సిమం రేడియాలజీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజీలోకే వస్తాయి చాలా మటుకు ఈ లేటెస్ట్ టెక్నాలజీ అనేది. ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన తర్వాత స్పెషలైజేషన్స్లో ఈ ఇంటర్నేషనల్ రేడియాలజీ ఉంటుందా? ఉంటుందండి. కానీ చాలా నంబర్ ఆఫ్ సీట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మాలాంటి ఎవరైనా నేర్పించేటోళ్ళు ఉంటేనే కదా సీట్స్ అనేటివి కూడా వస్తాయి. సో అలా నేర్పించేటోళ్ళు తక్కువ ఉండే వరకు నంబర్ ఆఫ్ డాక్టర్స్ వచ్చేటోళ్ళు కూడా తక్కువ ఉన్నారండి. ఇది మేము చేసినప్పుడు కూడా బయట కంట్రీస్కి వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంటుండే, ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు నేర్చుకోవడానికి. మీరు స్పెషలైజేషన్ దీంట్లోనే చేశారు? దీంట్లోనే చేశాను. ఓకే. మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా ఇక్కడ పేషెంట్స్ తక్కువ ఉండడం వల్ల బయటికి వెళ్ళారా? బేసిక్గా ఎక్కడ అంటే నార్మల్గా ఇప్పుడు నేను సింగపూర్లో, సౌత్ కొరియాలో ట్రైనింగ్ చేశాను. ఈ టెక్నాలజీ అనేది కూడా ఇప్పుడు అబ్లేషన్ అనేది థైరాయిడ్కి ఎస్పెషలీ సౌత్ కొరియా నుంచి స్టార్ట్ అయిన ప్రొసీజర్ మొత్తం వరల్డ్ అంతా ఇప్పుడు కామన్గా చేస్తున్నారు. ఇది ఫస్ట్ సౌత్ కొరియాలో స్టార్ట్ అయ్యింది. ఎస్పెషలీ థైరాయిడ్ అబ్లేషన్ అనేది. ఈ జాయింట్ ఎంబలైజేషన్ అనేది జపాన్లో. అండ్ మాకు ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది కూడా ఈ సౌత్ కొరియా, ఈ జపాన్ నుంచి చాలా ఎక్కువ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అనేవి ఆ కంట్రీస్ నుంచే ఎక్కువ వస్తాయి. నార్మల్ మనం అనుకున్నట్టు యుఎస్ఏ, యూకే కంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ జపాన్, సౌత్ కొరియా నుంచే ఎక్కువ వస్తాయండి. అండ్ అక్కడ ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అంటే ఈ కొత్త ప్రొసీజర్స్ బాగా ఎక్కువ చేస్తారండి. నంబర్స్ కూడా వాళ్ళు ఎలా అంటే నార్మల్గా మనం థైరాయిడ్కి సర్జరీ ఎలా చేస్తామో వాళ్ళు అబ్లేషన్ అని చేస్తారు ఆ డాక్టర్స్. సో ఈ థైరాయిడ్ సర్జరీ అనేది చాలా తక్కువ అక్కడ. కామన్గా సర్జరీ అనేది ఆల్మోస్ట్ బంద్ అయిపోయింది. ఓన్లీ అబ్లేషన్ అనేది చేస్తారు అక్కడ కామన్గా. సో అలాంటి పరిస్థితులు ఇండియాలో రావాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ 4-5 ఇయర్స్లో డెఫినెట్గా వచ్చేస్తుందండి. మనం వీఆర్ క్యాచింగ్ అప్. మనకి ఇప్పుడు లోకల్ పేషెంట్సే కాదు, సౌత్ మిడిల్ ఈస్ట్లో ఇరాక్, ఇరాన్, సొమాలియా, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి చాలా మంది పేషెంట్స్ వస్తారండి చేయించుకోవడానికి. ఇండియాకి ఎస్పెషలీ మేము అట్లీస్ట్ చాలా మంది పేషెంట్స్ అపోలో హాస్పిటల్లో మేము రెగ్యులర్గా ట్రీట్ చేసే వాళ్ళు కూడా మిడిల్ ఈస్ట్ నుంచి వస్తారు. అదే కాకుండా ఆఫ్రికా నుంచి చాలా కామన్గా వస్తారు. టంజానియా, ఈ ఇథియోపియా, వీళ్ళంతా పేషెంట్స్ చాలా మంది వస్తారు. అదే అందుకే న్యూస్లో చాలా మంది ఫారిన్ కంట్రీ ఒకప్పుడు వైద్యం కోసం ఫారిన్ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఫారినర్స్ అంతా కూడా ఇండియాకి వస్తున్నారని రీజన్ ఇదే. అంతే, మనము ట్రీట్మెంట్ కేర్ చాలా అడ్వాన్స్డ్ కేర్ ప్రొవైడ్ చేస్తాము. అదే కాకుండా చాలా తక్కువ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫారెన్ కంట్రీస్కి కంపేర్ చేస్తే, ఇప్పుడు యూఎస్ఏ, యూకే కంపేర్ చేస్తే మనం ఆల్వేస్ బెటర్. అదే సేమ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు ప్రొవైడ్ చేసినప్పుడు మీరైనా సరే ఎక్కడికి వస్తారు? ఇక్కడికే. ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కనుక అందుబాటులోకి వచ్చి అన్ని ట్రీట్మెంట్స్కి ఇది బాగా వర్క్ చేస్తుందని అవేర్నెస్ వచ్చి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తే సర్జరీస్కి వెళ్ళకుండా తగ్గిపోతారా చాలా మంది? ఇప్పుడు మీకే ఎగ్జాంపుల్, మీకు థైరాయిడ్ ప్రాబ్లమో, గర్భసంచిలో గడ్డలో ఏదో ప్రాబ్లం ఉంటే మీరు సర్జరీ చేసుకొని ఒక వారం పాటు ఇంట్లో ఉండి బెడ్ రిడన్గా ఉండాలనుకుంటారా? లేకపోతే నార్మల్గా ఏ సర్జరీ, ఏ కుట్టు లేకుండా ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్ చేయించుకొని నెక్స్ట్ డే వర్క్కి వెళ్ళి ఏ పెద్ద
మేజర్గా పెయిన్ నొప్పి లేకుండా ఉండాలనుకుంటారా? ఎవరైనా సరే మనం ఆప్షన్ ఏంటి, సర్జరీ లేకుండా, మేజర్ కాంప్లికేషన్స్ లేకుండా అండ్ ఇమీడియట్గా మన నార్మల్ వర్క్కి అనేది రెజ్యూమ్ చేయడానికి అనుకుంటాం. ఇప్పుడు నాకు తెలిసే నేను ఇంత సింపుల్ అనుకుంటున్నాను, బట్ చాలా మందికి నిజంగా ఇది అవేర్నెస్ లేదనమాట. దానివల్ల అవేర్నెస్ లేదు అండ్ ఇవి ప్రొసీజర్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో యూ నీడ్ దట్ స్పెషల్ ఎక్స్పర్టీస్. ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందా గత 5 years లో? లాస్ట్ 5 years లో నంబర్స్ ఎక్కువ వస్తున్నారండి, కొత్త డాక్టర్స్ వస్తున్నారు, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ఇట్ టు పికప్ ఆల్సో. నంబర్స్ ఎక్కువ అవుతా ఉంటే డాక్టర్స్ ఎక్కువ మంది వస్తే కూడా అవేర్నెస్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే డాక్టర్స్ ఎక్కువ వచ్చిన ప్రతిసారి కూడా వచ్చిన పేషెంట్స్కి దీన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా సజెస్ట్ చేస్తారు అండ్ సక్సెస్ఫుల్గా చేస్తారు. సక్సెస్ఫుల్గా చేసినప్పుడు ఆ పేషెంట్ మంచిగా అయినారని వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది, వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీకి తెలుస్తుంది. సో ఈ ప్రొసీజర్ ఉంది అని తెలుస్తుంది. ట్రెడిషనల్గా మీరు ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చాయనుకోండి, సర్జరీ చేస్తున్నారు, మా తాతల కాలం నుంచి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త టెక్నిక్ వచ్చిందని ఒక్కరికి చేస్తేనే కదా రెండో మనిషికి తెలిసేది. సో అలానే అవేర్నెస్ అనేది టైం పడుతుంది కానీ పెరుగుతుంది డెఫినెట్గా. రైట్ సార్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి? నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 10 yearsకి వస్తూ ఉంది. సో 7 years నుంచి అపోలో హాస్పిటల్లోనే ఉన్నాను. నేను ఫస్ట్ వచ్చినప్పుడు మేబీ 1 or 2 cases చూసేదేమో వీక్లో. ఇప్పుడు we see 1 or 2 cases ఆల్మోస్ట్ డైలీ. 1 or 2 cases. Yes. అండ్ మేబీ మోర్ ఆల్సో. సో అట్లా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను థైరాయిడ్ 1-2 చూడొచ్చు, ఒక అదే రోజులో 4-5 ఫైబ్రాయిడ్ పేషెంట్స్ చూడొచ్చు, 2-3 ప్రాస్టేట్కి చూడొచ్చు. నంబర్స్ ఆర్ గ్రోయింగ్. ఆ 5 years 7 years క్రితం ఎట్లా ఉండేనో అలా లేరు. పేషెంట్స్ అవేర్నెస్ వస్తుంది. ఈ డిజిటల్ స్పేస్, ఎస్పెషల్లీ కోవిడ్ అనుకుంటాము, పోస్ట్ కోవిడ్ పెరిగిన డిజిటల్ దాంట్లో చాలా మందికి నయం అయ్యింది. ఈ అవేర్నెస్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఈ ChatGPT వచ్చినప్పటి నుంచి చూస్తే ఏ ట్రీట్మెంట్ బెటర్ అనేది చూసుకొని వాళ్ళు కరెక్ట్ స్పెషలిస్ట్ అనేది డెఫినెట్గా వస్తున్నారు. ఆ అవేర్నెస్ పెరుగుతుంది. ఇంకా లాక్యూనా ఉంది, సర్జరీ కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ. ఈ మీరు అంటే ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 10 years ఉన్నారు కాబట్టి ఎంత సక్సెస్ రేట్ ఉందండి ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో? ఆల్మోస్ట్ 80 to 95% సక్సెస్ రేట్ ఉంది. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే మనకి సర్జికల్గా రిలేటెడ్ కాంప్లికేషన్స్ అసలు ఉండవు. ఎందుకంటే కట్ చేయనప్పుడు మనకు ఆ ఏరియాలో వచ్చే స్కార్ లేదు, ఏమి స్కారింగ్ టిష్యూ రాదు. సో దానివల్ల పెయిన్ అనేది కూడా జనరేట్ అనేది తక్కువ అవుతుంది. అండ్ మనము కరెక్ట్ హ్యాండ్లో ఉండి కరెక్ట్గా యాక్యురేట్గా చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ రిజల్ట్స్ అనేది కూడా ఎక్కువ ఉంది. సో ఇది నాన్ సర్జికల్, మినిమల్ ఇన్వేజివ్. మీ సర్జరికల్ మినిమల్ ఇన్వేజివ్గా చెప్పట్లేదండి, అంటే మీ లాప్రోస్కోపిక్ రోబోటిక్ కూడా కాదు, ఒక చిన్న నీడిల్ ద్వారానే చేస్తాం. సో ఆ యాక్యురసీ అనేది చాలా కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఉన్నారండి, మేము కొన్నిసార్లు బయాప్సీలు చేయాలి, అంటే క్యాన్సర్ ఉందా లేదా అని. చిన్న నాడ్యూల్ ఉంటుంది, 1 centimeter కంటే చిన్నవి కూడా ఉంటాయి కొన్ని. దాంట్లోకి కరెక్ట్గా నీడిల్ పెట్టి ఆ టిష్యూ తీయాల్సింది వస్తుంది. సో మా యాక్యురసీ ఈజ్ వెరీ వెరీ హై అండి. ఎందుకంటే మేము ఈ నాన్ ఇన్వేజివ్ అంటే అల్ట్రాసౌండ్ సిటీ వాడే ఆ యాక్యురసీ అనేది ఉంటుంది. ఆ యాక్యురసీ ఉన్నప్పుడు రిజల్ట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు మీరు వారికోజ్ వెయిన్స్ అంటారు. వారికోజ్ వెయిన్స్లో సర్జరీ లిటరలీ 40 to 60% రికరెన్స్ ఉండేదండి. ఇప్పుడు ఈ పద్ధతి కొత్త లేజర్ ఇవన్నీ వచ్చినాక ఆ రికరెన్స్ అనేది లెస్ దెన్ 30% or 20% కంటే తక్కువ వచ్చింది. అండ్ యాజ్ టైం పాసెస్ బై మనం కరెక్ట్గా చేస్తే రికరెన్స్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 5%కి వస్తుందేమో. సో ఈవెన్ ఇప్పుడు మీరు అన్నట్టు యూట్రస్ లో కూడా ఫైబ్రాయిడ్స్ సర్జరీ చేసి తీసేది, ఇప్పుడు ఇది చేసినప్పుడు అదంతా కదే ష్రింక్ అవుతే మీరు ఇమాజిన్ చేసుకోండి, అసలు సర్జరీ కంప్లీట్గా అవాయిడ్ చేయవచ్చు. అండ్ ఇది నార్మల్గా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే మనకు రక్త నరాలు ఏడున్నాయి, బాడీలో ఏ పార్ట్ ఎక్కడుంది, ఏ పార్ట్కి ఎక్కడి నుంచి రక్తం వస్తుంది అనేది మాకు రేడియాలజీలో బాగా నేర్చుకున్నదే. సో మనం అక్కడ కరెక్ట్గా క్యాథెటర్ పెట్టి కరెక్ట్గా డ్రగ్ ఇచ్చారనుకోండి, ఎఫికసీ యాక్యురసీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఎడ్యుకేషన్ అనేది మీరు అన్నట్టు ఎంబీబీఎస్లో స్పెషలైజేషన్ తీసుకోకపోవడానికి కష్టం అంటే రేడియాలజీ అనేది టాప్ బ్రాంచ్ అండి. ఫస్ట్ రేడియాలజీ చేయడమే ఒక కష్టమైన పని, ఆ తర్వాత మళ్ళా సూపర్ స్పెషాలిటీ చేయాలి అంటే చాలా కష్టమైన పని. అండ్ చాలా కంపారిజన్ లో రేడియాలజీ అంటే ఒక రూమ్ లో కూర్చొని అల్ట్రాసౌండ్స్ చేస్తారు, సిటీ చేస్తారు అంటారు. కానీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కంప్లీట్ కాంట్రాస్ట్. మేము ఆల్మోస్ట్ సర్జన్ లాగా పేషెంట్ని చూస్తాం, ఒక ఓపీడీ ఉంటుంది, పేషెంట్ కమ్స్ ఇన్ వాకింగ్ మాకు చూపించుకోవడానికి, సార్ నాకు ఈ కాళ్ళలో నొప్పి ఉంది, నాకు ఇక్కడ మెడలో వాపు వచ్చింది, నాకు గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని
వేరియస్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. అంటే మీరు ఎంత నేర్చుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇట్ ఈస్ అ టఫ్ కాంపిటేటివ్ సబ్జెక్ట్ అండి. అందుకే దీంట్లో నెంబర్ కూడా కౌంట్ చాలా తక్కువ ఉన్నారు. ఎస్ రైట్ సార్, మీరు అన్నట్టుగా మేబీ ఇప్పుడు పాస్ట్ 10 yearsలో ఇంత చేంజ్ ఉంది, వేరియేషన్ చేంజ్ ఉంది కాబట్టి ఇంకొక నెక్స్ట్ 5 yearsలో దీని గ్రోత్ అయితే కనిపిస్తుంది నాకైతే డెఫినెట్గా. అది కూడా ఈవెన్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అండ్ చాలా బెనిఫిట్. అంటే ఏదైనా డిసీజ్ వస్తే భయపడకుండా ఈజీగా ఊరికే షాపింగ్కి వెళ్ళి వచ్చే టైప్లో వెళ్ళి చేసుకుని వచ్చేయాలి. మీరు అన్నారు కదా 1 dayలో అయిపోతుంది అన్నట్టు. అదైతే డెఫినెట్లీ లెస్ రిస్కీ, లెస్ కాంప్లికేషన్స్, లెస్ పెయిన్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.